కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండలంలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన మండలమైన కౌతాలంలో పేద ప్రజల కోసం సామూహిక వివాహకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మదిర గ్రామ పీఠాధిపతులు పంపారెడ్డి తాత పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది పంటలు పండుగ పేదల కష్టాల్లో పడుతున్నారని, వారి పిల్లలకు వివాహాలు చేయడానికి అప్పుల పాలవుతున్నారని గ్రహించడం జరిగిందన్నారు. ఇలాంటి కష్టాల నుంచి పేద ప్రజలకు సహాయం అందించాలని సదుద్దేశంతోనే సామూహిక వివాహకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా 13 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు ప్రజల సహకారంతో ముందుకు తీసుకొస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 11వ తారీఖున నదిచెగి గ్రామంలో 25 జంటలకు సామూహిక వివాహకాలు జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే 13వ సంవత్సరమైన మదిరేలో వివాహాలు 51వ జంట 11 నుంచి 17 వరకు నిర్వహించాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉన్న వారి ఆధార్ కార్డులతో సామూహిక వివాహాలకు పేరును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కోరారు. 4 లక్షల వరకు జనాలకు మిగులుతుంది. దీని నుంచి దాదాపు దగ్గర జనాలకి మా భాగంలోన దాదాపు ఒక 7 నుంచి 8 కోట్ల వరకు జనాలకు ఈ ఆశ్రమం నుంచి మేలు జరుగుతుంది. ఇక్కడ చేసుకున్న వాళ్ళకి అప్పు లేక జీవం ముందు గడిపేదానికి మా ఆశ్రమం తరఫున చేస్తాము. దీనికి మా నాయకులు, మా తాలూకులో ఉన్నవాళ్ళు, మా గ్రామ పెద్దలు, యువతులు, అలాగే మా నాయకులుగానే మాకు ఈ కార్యక్రమం చేసేదానికి తామంతు సహాయ సహకారాలు అందిస్తారు ప్రతి సంవత్సరము. ఇప్పుడు కానీ అలాగే చేస్తామని వాళ్ళందరూ సూచన ఇచ్చినారు. మీరు వచ్చి ఇక్కడ మా గ్రామంలో 4వ నెల 16, 17 తేదీ సామూహిక వివాహాలు ఉన్నాయి. 4వ నెల 1వ తేదీ నుంచి వాళ్ళు వచ్చి మాకు పేరు నమోదించి మళ్ళీ ముందుగా, ఎందుకంటే వలసలు పోయే వాళ్ళు చాలా ఉంటారు గుంటూరు అంతా, ఈ టయానికి వస్తారని మేము 1 టీవీ తరపున ప్రతి వేడలాగా ఈసారి చేస్తామని